దానవీర సూరకర్ణ చిత్రానికి సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు ఏ తల్లి నిన్ను కన్నదో పాటను స్వరపరిచారు. మరొక పాట కోసం ఎన్టీఆర్ ఏదో స్వరాన్ని సూచించగా ఆయన అలిగి వెళ్లిపోయారు. సీతారామ కళ్యాణం సినిమాకు పాటలు స్వరపరుస్తున్నప్పుడు కూడా ఇలాగే జరిగింది. హేతువాది, కొండవీటి వెంకట కవి దానవీర సూరకర్ణ సినిమాకు మాటలు సమకూర్చారు. మహాభారతంలో కర్ణుడి పాత్ర ఉదాత్తమైనది. ఆ పాత్ర ఔచిత్యాన్ని, గొప్పతనాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తీర్చిదిద్దారు ఎన్టీఆర్. దుర్యోధనుడుగా మరోసారి తనకు తానే సాటి అని ఎన్టీఆర్ నిరూపించారు. ముఖ్యంగా విలువిద్య ప్రదర్శనలో కర్ణుడి పుట్టుకను ప్రశ్నించి అవమానించిన వారి జన్మ రహస్యాలనే కాక తన జన్మ వృత్తాంతాన్ని కూడా బయటపెట్టి అందర్నీ ఎండగట్టిన సన్నివేశంలో ఎన్టీఆర్ హావభావాలు, మాట విరుపులు అనన్య సామాన్యం. ఏమంటివి అనే ప్రశ్నతో ప్రారంభించి అద్భుతమైన స్వర భేదాలను ప్రదర్శిస్తూ ఎన్టీఆర్ పలికిన సుదీర్ఘ ప్రబోధాత్మక డైలాగులు, ఆడియో క్యాసెట్లు కొన్ని లక్షలు అమ్ముడుపోయాయి. సినిమా 4 దశాబ్దాల కిందట రూపొందించిన ఇప్పటికీ సోషల్ మీడియాలో, టెలివిజన్ లో నేటికి చూస్తున్న సన్నివేశాలు, వింటున్న డైలాగులు ఇందులోనివే అంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్ ఈ సినిమా స్క్రిప్ట్ పై పనిచేస్తున్నప్పుడే హీరో కృష్ణ కురుక్షేత్రం నిర్మించబోతున్నారనే వార్త పరిశ్రమలో గుప్పుమంది. ఆ వార్త ఎన్టీఆర్ చెవిని కూడా పడింది. తన పట్ల ఎంతో గౌరవంగా మెలిగే కృష్ణ తన సినిమాకు పోటీగా అదే ఇతివృత్తంతో సినిమాను తీస్తున్నారన్న వార్త విని ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. ఎన్టీఆర్ కృష్ణను పిలిచి మాట్లాడారు. తాను సినిమాను నిర్మించడం లేదని, అందులో తాను అర్జునుడిగా నటించేందుకు మాత్రమే అంగీకరించానని కృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ అదే కథను సినిమా తీయబోతున్నారని తనకు అప్పటి వరకు తెలియదన్నారు. ఒకే ఇతివృత్తంతో 2 సినిమాలు రావడం పరిశ్రమకు మేలు కాదని అంగీకరించారు. తరువాత కురుక్షేత్రం నిర్మాత ఏఎస్ఆర్ ఆంజనేయులను పిలిచి ఆ ప్రాజెక్టు నిలిపివేయమని అడిగారు. అయితే తాను అప్పటికే 15 లక్షల రూపాయలు కురుక్షేత్రం ప్రాజెక్టుపై ఖర్చు పెట్టానని, ఈ దశలో సినిమా నిలిచిపోతే అంత పెద్ద మొత్తంలో నష్టం భరించడం తన వల్ల కాదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో కృష్ణ ఇరుకున పడ్డారు. ఆయన మళ్ళీ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించారు. ఎన్టీఆర్ వారిని ఇంకేమీ అనలేకపోయారు. కురుక్షేత్రం నిర్మాత శ్రీకృష్ణుడిగా నటించమని ఏఎన్ఆర్ ను సంప్రదించారు. కానీ అదే ఇతివృత్తంతో ఎన్టీఆర్ సినిమా తీయబోతున్నారని తెలిసి ఏఎన్ఆర్ తిరస్కరించారు. చివరకు ఆ పాత్ర పోషించేందుకు శోభన్ బాబు సిద్ధపడ్డారు. ఎన్టీఆర్ శోభన్ బాబును తన వద్ద పిలిపించుకుని ఆ సినిమాలో నటించవద్దని చెప్పారు. అయితే తాను నిర్మాత వద్ద అడ్వాన్స్ తీసుకున్నానని శోభన్ బాబు చెప్పారు. దాంతో ఎన్టీఆర్ చర్చను పొడిగించలేదు. కురుక్షేత్రం భారీ బడ్జెట్ సినిమా. జైపూర్, బెంగళూరులో షూటింగ్ జరుపుకుంది. జైపూర్ లో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు నిర్మాత ఆర్థిక సమస్యలో చిక్కుకున్నారు. అప్పుడు కృష్ణ సినిమాకు సహ నిర్మాత అయ్యారు. ఎన్టీఆర్ కాలంతో పోటీ పడ్డారు. కురుక్షేత్రం సినిమాకు ముందే తన సినిమా విడుదల చేయాలని ఎన్టీఆర్ గట్టిగా పట్టుబట్టి శరవేగంగా చిత్రం పూర్తి చేశారు. దానవీర సూరకర్ణలో ఆయన శ్రీకృష్ణుగాను, ప్రతినాయకుడు దుర్యోధనుడుగాను నాయక ప్రతినాయక ఛాయలు కలబోసిన కర్ణుని పాత్రలను నటించారు. తెలుగు పరిశ్రమలో రాజకీయాలను బాహాటంగా చర్చించిన పౌరాణిక చిత్రం ఇది. దానవీర సూరకర్ణ చిత్రం షూటింగ్ 43 రోజులు జరిగింది. ఆ సమయంలో ఆయన తెరపైనే కాకుండా తెర వెనక కూడా అనేక పాత్రలు పోషించారు. చిత్రంలో మేకప్ కోసం వేసుకున్న గ్రీజు పెయింట్ తొలగించుకోవడానికి రోజు 2 గంటలు పట్టేది. దుర్యోధనుడి పాత్ర కోసం ప్రతిరోజు ఉదయాన్నే సెట్ కు వచ్చినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయిన తరువాత ప్యాకప్ చెప్పే వరకు ఆయన 3 కిలోల బరువైన కిరీటం అలాగే ధరించేవారు. దానవీర సూరకర్ణ సెట్లపై ఎడతెరప లేకుండా షూటింగ్ జరుగుతున్నప్పటికీ వాతావరణం ప్రశాంతంగా ఉండేది. ఎన్టీఆర్ ఒక పద్ధతి ప్రకారం చాలా వేగంగా సినిమాలు తీస్తారని పేరు గడించారు. ప్రత్యేకించి ఈ సినిమా విషయంలో ఆయన అవిశ్రాంతిగా పనిచేసి తనను తాను హింసించుకున్నారు. ఒక దశలో ఈ సినిమా షూటింగ్ నిరంతరాయంగా 72 గంటల పాటు కొనసాగింది. ఆయన ప్రతిరోజు రెస్ట్ చూసేవారు కాదు. చిత్రం షూటింగ్ అయిపోయిన తరువాత ఎడిటింగ్ టేబుల్ పై మాత్రమే చిత్రాన్ని చూసుకునేవారు. ఒకే ఒక వ్యక్తి బహు పాత్రలు ధరిస్తూ తెర వెనక కూడా అనేక పాత్రలు పోషిస్తూ కేవలం 43 రోజుల్లో ఈ సినిమా రూపొందించారంటే ఆశ్చర్యం కలుగుతుంది. రైతు కవి కొసరాజు చెప్పినట్లు ప్రపంచ సినీ చరిత్రలో సినిమా గురించి ఆ నుంచి హా వరకు క్షుణ్ణంగా తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్ కావడం వల్ల ఆ అసాధారణ కార్యాన్ని ఆయన సాధించగలిగారు. దానవీర సూరకర్ణ నిడివి 4 గంటల 17 నిమిషాలు. రాజ్ కపూర్ తీసిన మేరా నామ్ జోకర్ కూడా పెద్ద సినిమానే. ఆ సినిమా నిడివి 4 గంటల 24 నిమిషాలు. కానీ మొదటి వారం తర్వాత ఆ సినిమా నిడివి 40 నిమిషాలు తగ్గించారు. అందువల్ల దానవీర సూరకర్ణ ఎక్కువ నిడివి గల సినిమాగా రికార్డు సృష్టించింది. ఆ రికార్డును 1987లో వచ్చిన తమస్ సినిమా అధిగమించింది. ముగ్గురు కథానాయకులతో రూపొందించిన రాజ్ కపూర్ సినిమా మేరా నామ్ జోకర్ ఆర్థికంగా పరాజయం పాలైంది. కానీ ఎన్టీఆర్ 3 పాత్రల్లో 4
గంటల పాటు తానే అంతటా కనిపిస్తూ నటించిన దానవీర సూరకర్ణ ఆర్థికంగా విజయవంతమైంది. భారీ బడ్జెట్ తో నిర్మించిన పోటీ చిత్రం కురుక్షేత్రం వ్యాపార పరంగా దెబ్బతింది. దానవీర సూరకర్ణ సినిమా 2 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా పెట్టుబడి సుమారు 10 లక్షలు మాత్రమే. దానవీర సూరకర్ణ సినిమా చూసిన తర్వాత ప్రపంచ సినిమా చరిత్రలో అక్బర్ గా పృథ్వీరాజ్ కపూర్, దుర్యోధనుడుగా ఎన్టీఆర్ అసమానంగా నటించారు. వారితో పోల్చదగిన వారెవరూ లేరు అని గొల్లపూడి మారుతీరావు వ్యాఖ్యానించారు.